కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడు, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. ఒక వర్షిక్లో రీషందర రికందర కొరియా రాషికందర కొరిమామర షందర హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా. నైనా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి నన్ను మమ్మలను సజీవ లెక్కలో ఉంచి నీ నూతన జీవాన్ని మాలో పెట్టి ఈ రీతిగా నీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చినటువంటి సమయం కొరకు మీకు స్తోత్రాలు. ఏమిచ్చి నేను మీకు రుణం తీర్చుకోలేను. రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను ప్రభువా. ఇన్ మైటీ పవర్ ఆఫ్ జీసస్ లిబరరీషల ఉదిరిషమదరిష హల్లెలూయా. ఒరికందర వరందర ఉరందర షందర శరమర షందర హల్లెలూయా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయితే నా తండ్రి, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టక ప్రభువా, మా జీవితాల్లో వాక్యానుసారమైనటువంటి జీవితం మాకును దయచేయండి ప్రభువా. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ త్వరగా పెళ్లి కుమారుగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దేవుడు మనల్ని ప్రేమించి తన కనికరాన్ని చూపించి తన కృప చొప్పున తన జీవాన్ని మనలో పెట్టి, నూతన జీవాన్ని మనలో పెట్టి ఆయనను స్తుతించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి ఈ రీతిగా మనకు సమయం ఇచ్చినందుకు దేవాది దేవునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే దేవుడు ఎవరికి లేడు. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడైన దేవుడు, సకల సృష్టికి కారణపుత్రుడైనటువంటి దేవుడు, అలాగే ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడు, నిత్యము కెరూబుల సిరుబుల చేత యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడపడుతున్నటువంటి దేవుడు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎటువంటి వారం అంటే మనం మట్టి వారం, ఎట్టి వారం అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించి మనకొక బ్రతుకునిచ్చి, మనకు జీవాన్ని ఇచ్చి, అలాగే మన అవసరతలు, ఆకర్లు అన్నింటినీ కూడా తీర్చి, నా ప్రియమైనటువంటి వాళ్ళ కొదవలు కొరతలను తీర్చి, ఆరోగ్యం ఇచ్చి, మన చేయి పట్టుకుని నడిపిస్తున్నటువంటి ఆ దేవుడు, ఆ దేవాది దేవుడు మరి నీ కొరకు నా కొరకు ఆ దీవు నుంచి భూమికి దిగి వచ్చాడు. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రవషిక్లో రిషందర రికందర కొరియా రాషికందర కొరిమామర షందర హల్లెలూయా. Raushal Rasika Ramat in the Browsi Jesus see Kalpani in the mighty name of Jesus, in the mighty blood of Jesus. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అదిగి వచ్చినటువంటి దేవుడు, మనకు సమర్థవంతుడైనటువంటి దేవుడు, మనకు సమస్యలలో చాలినటువంటి దేవుడు, మరి మనలను ప్రేమించిన దేవుడు, కాపాడుతున్నటువంటి దేవుడు, మనతో కూడా వస్తున్నటువంటి దేవుడు, మన చేయి పట్టుకుని నడిపిస్తున్నటువంటి దేవుడు. అవును, ఇశ్రాయేల్ని కాపాడే దేవుడు కొనుకడు నిద్రించడం సెలవిచ్చిన రీతిగా నా ప్రియమైనటువంటి వాళ్ళ మనల్ని కాపాడేటువంటి దేవుడు కొనుకట్లా నిద్రించట్లా. అవును, వారు నిద్రిస్తూ ఉంటుండగా వారి ప్రియులకు ఆయన ఇచ్చెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే అటు దేవుణ్ణి కలిగి ఉన్న మనం, అటు దేవుని నామాన్ని ధరించుకున్నటువంటి మనం ఎలా అంటే జీవాన్ని కలిగి, జీవాధిపతిని ప్రేమించి నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేయటానికి పిలిచినటువంటి ఆయన ఆ పిలుపుకు యోగ్యత కలిగినటువంటి వరంగా, అర్హత కలిగినటువంటి వరంగా మనం జీవించవలసినటువంటి వరంగా ఉంటున్నాం. అటు జీవితాన్ని జీవించినప్పుడు ఆయన మనల్ని చూచి మరి చాలా సంతోషించేటువంటి దేవుడిగా ఉంటాడు నా ప్రియమైన వర్లరా.
ఆయనను దుఃఖపరిచేటువంటి జీవితాన్ని మనం జీవించకూడదు, కానీ మనల్ని చూచి ఆయన సంతోషపడాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అతి సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి అంటే మరి మనం ఎలా ఉండాలి? ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించాడు కదా. ఆ చిందించినటువంటి రక్తంతో మనల్ని కడిగాడు, కొన్నాడు, పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, వెల చెల్లించి మనల్ని సంపాదించుకున్నాడు. తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి ఆ యొక్క సిలువలో తన ప్రాణాన్ని, విలువైనటువంటి ప్రాణాన్ని విమోచన క్రయధనంగా చెల్లించి మనల్ని సంపాదించుకున్నటువంటి దేవునికి మరి మన దేవుని దగ్గర మనం ఎలా జీవించవలసినటువంటి వరంగా ఉంటున్నాం. మనం ఎలా జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు, ఎలా జీవిస్తే దేవుడు దుఃఖపడతాడు అనేది మన ఆత్మకు గోచరం కావలసినటువంటిదిగా ఉంటుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే లూకా సువార్త మరి 13వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఏ అంజూరపు చెట్టు నా పండ్లు వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము. దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను పోవాలనని ద్రాక్ష తోట వాళ్ళతో చెప్పాను. అయితే వాడు, అయ్యో, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎలా నరికించివేయమని అతనితో చెప్పాను. ఏమని చెప్పాడు ఇక్కడ చూడండి. ఒక మనిషిని యొక్క ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడి ఉంది. మనం కూడా ఎక్కడ నాటబడి ఉన్నాము? మరి దేవునిలో నాటబడి ఉన్నాము. దేవుని కొరకు జీవించేటువంటి వరంగా ఉన్నాము. ఆయన యొక్క రక్తం మనల్ని శుద్ధి చేసింది, మనల్ని పవిత్రులుగా, మనల్ని పరిశుద్ధులుగా చేసింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన చిందించినటువంటి ఆ రక్తం మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేసి ఈ భూమి మీద మీరు జీవించండి అని చెప్పి తన రూపంలో, తన స్వరూపంలో, తన పోలిక చొప్పున మనల్ని చేశాడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, తన స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున మనల్ని చేసి మనకు జీవవాయువు ఊది ఆయన ఈ భూమి మీద మీరు జీవించండి అని సెలవిచ్చాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన ఆ రీతిగా మనలను మరి తన స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున చేసుకున్నాడు. ఎందుకంటే మనల్ని అంతగా ప్రేమించాడు కనుక. అయితే ఇక్కడ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. అలాగే మనం కూడా దేవుల్లో నాటబడి ఉన్నాము. ఆ నాటబడి ఉన్న అంజూరపు చెట్టు ఎలాగూ ద్రాక్ష తోటలో నాటబడి ఉన్నదో, మనం కూడా ద్రాక్ష తోట అయినటువంటి ఆ యొక్క ద్రాక్షావల్లి అయినటువంటి ఆ యేసు ప్రభులో మనం కూడా నాటబడి ఉన్నాం. ఆ యేసు ప్రభులో నాటబడి ఉన్నటువంటి మనం వేరు తన్ని ఫలించవలసినటువంటి వరంగా ఉంటున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితం వేళ్ళు ఊనాలి, వేలు సన్నాలి, ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. నా ప్రియమైన వాళ్ళరా, ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే మనం లోతుగా నాటబడాలి. ఎక్కడ నాటబడాలి? లోతుగా దేవునిలో నాటబడాలి. ఈ అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో నాటబడిన విధంగా మనం కూడా ఆయనలో మరి లోతుగా నాటబడినటువంటి వరంగా ఉండాలి. మరి ఆ లోతుగా నాటబడినటువంటి వరంగా ఉన్నట్లయితే నా ప్రియమైన వాళ్ళరా, మనం ఏం చేస్తాము? ఫలిస్తాము. అలాగే ఆ అంజూరపు చెట్టు నాటబడినటువంటి ఆ అంజూరపు చెట్టు మరి ఆ చెట్టు అతడు దాని పండ్లు వెతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదంట. అంజూరపు చెట్టు యొక్క పండ్లు వెతకడానికి వచ్చాడు దేవుడు. అలాగే మనల్ని కూడా వెతుకుతున్నాడు. మనల్ని కూడా ఆయన వెతికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు కదా. నశించిపోతున్న మనలను ఆయనే వెతికి రక్షించాడు. మనం ఆయన వెతకలేదు. నా ప్రియమైన వర్ణన, ఆయన వెతికి మనల్ని రక్షించినప్పుడు
ఆయన ఆ రక్షణ పొందుకున్నటువంటి మనం ఏం చెయ్యాలి? మరి ఫలించాలి, మనం ఫలించాలి, పండ్లు కాయాలి. పండ్లు వెతక వచ్చినప్పుడు మరి ఆ చెట్టుకి ఏ రీతిగా పండ్లు లేవో, అంజూరపు చెట్టుకి ఏ రీతిగా పండ్లు లేవో, అలాగే ఆయన వెతక వచ్చినప్పుడు మనను మరి మనం కూడా మరి ఆ రీతిగా ఫలించకపోతే మన యొక్క ఆత్మీయ జీవితంలో పండ్లు లేకపోతే, నా ప్రియమైన వాళ్ళరా, మరి ఎందుకు మనం ఆత్మీయంగా పరిపక్వత చెందకపోతే, మరి ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళకపోతే, ఆత్మీయతలో మనం నాటబడకపోతే ఏమవుతుంది? దేవుడు చూసి 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 ఎందుకు వీళ్ళు ఫలించట్లేదు, ఆ చెట్టుకి పండ్లు వెతక వచ్చినప్పుడు పండ్లు లేవు కదా. మనల్ని కూడా దేవుడు వెతికి రక్షించినటువంటి దేవుడు, తన యొక్క ప్రాణాన్ని మన కొరకు శిలువ మీద త్యాగం చేసినటువంటి యేసయ్య మనల్ని కూడా వెతుకుతున్నాడు. మనం వెతికి ఆయన దగ్గరికి మనం ఆయన వెతకలేదు, కానీ ఆయనే మనల్ని వెతికాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే ఆ వెతికినప్పుడు మనలో ఏం కనపడాలి? ఆ పండ్లు కనపడాలి. మనం ఫలించామా లేదా అనేటువంటిది ఆయన వెతుకుతూ ఉన్నాడు. మనం ఫలించామా? దేనిలో ఫలించాము? ఎలా ఫలించాము? ఆయన సన్నిధిని వెతకటంలో ఫలించామా? ఆయన సన్నిధిని వెతకటంలో ఫలించాలా? ఆయన సన్నిధిని మనం వెతుకుతూ ఉన్నామా? ఆయన కొరకు మనం జీవిస్తూ ఉన్నామా? మనం ఆత్మీయంగా ఫలభరితంగా మనం జీవించాలనేటువంటి ఆశ మనలో ఉంటే, ఆ చెట్టుకి వెతక వచ్చినప్పుడు పండ్లు కనపడలేదు అన్నాడు. మనల్ని కూడా వెతక వచ్చినప్పుడు ఆ పండ్లు కనిపిస్తాయి. కానీ అటువంటి ఆశ మనలో లేనప్పుడు ఆ పండ్లు అక్కడ కనపడవు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, in the mighty name of Jesus, in the mighty power of Jesus, in the mighty blood of Jesus, Ravashigla Rishandara Rikandara Koryara Shikandara Korimamara Shandara, hallelujah. Raushal Rasikara Maitandar Brausi, Jesus Calvary, Library Shalo Dirishamadarisha, hallelujah. Ridana Shakala Rashikum Haratulibik, Lama Kliklara, Liklada, Tiklada, hallelujah. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఫలించాలి పండ్లు మన జీవితంలో. మరి మనం ఎలాంటి ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దానిని వెతికినట్లుగానే అంజూరపు చెట్టును వెతికి వచ్చినప్పుడు పండ్లు లేనట్లుగానే మనల్ని వెతికి వచ్చినప్పుడు, మనల్ని వెతుకుతూ ఉన్నప్పుడు ఆయనలో మనం ఫలించకపోతే, ఫలించని ప్రతిదాన్ని కూడా తీసివేస్తాడు, నరికివేస్తాడు, కాల్చివేస్తాడు అగ్నిలో. అవును నా ప్రియమైన వాళ్ళరా, మనకు ఫలభరితమైనటువంటి జీవితం లేకపోతే మనం అగ్నిలో కాల్చబడతాం. ఫలభరితమైనటువంటి జీవితం మనకు కావాలి అంటే ఆయన సన్నిధిని నిత్యము మనం వెతకాలి. నిత్యము కూడా ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిని వెతికినప్పుడు మనం ఫలించేటువంటి వరంగా ఉంటాం. ఆత్మలో ఫలిస్తాం, ఆత్మీయ జీవితంలో ఫలిస్తాం. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన కొరకు జీవించేటువంటి జీవితాన్ని సంపాదించుకుంటాం. మరి పౌలు గారు అంటారు కదా, మరి బ్రతికితే క్రీస్తు కొరకు చావైతే మేలు అంటాడు. బ్రతుకుటే క్రీస్తు అయితే చావైతే మేలు అని చెప్తూ ఉన్నాడు. మనం బ్రతకటం క్రీస్తు కొరకు బ్రతికితే ఆయనలో ఫలిస్తాం. ఆయనలో మనం బ్రతికేటువంటి వరంగా ఉంటాం. ఎప్పుడైతే ఆ పండ్లు ఆయన వెతక వచ్చినప్పుడు అంజూరపు చెట్టు యొక్క పండ్లు కనపడకపోతే ఆయన ఏం చెప్పాడు అక్కడ? మరి ఇదిగో నేను 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. 3 సంవత్సరాల నుండి ఆ పండ్లు వెతుకుతా వస్తూ ఉన్నప్పుడు మరి అంజూరపు చెట్టుకి ఏ పండ్లు కూడా దొరకలేదంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే మనల్ని వెతుకుతా వస్తా ఉన్నప్పుడు మనం ఇంకా కూడా ఎక్కడున్నాం, ఎలాంటి భక్తి చేస్తున్నాం అంటే, చీలమండలలోతు భక్తిని చేస్తున్నామా, మోకాళ్ళలోతు భక్తిని చేస్తున్నామా, నడుములోతు భక్తిని చేస్తున్నామా, అలాగే భుజాలలోతులోకి భక్తిని చేస్తున్నామా? మన భక్తి ఎలా ఉంది? 1వ తరగతిలోనే ఉందా, లేక 2వ తరగతిలో 3వ తరగతిలోనే ఉందా? మరి మనం 9వ తరగతి 10వ తరగతిలోకి రాలేకపోతున్నాం. ఎందుకని అంటే మనం ఏ పండ్లు కూడా కాయట్లా, మనం ఏది కూడా మనం ఫలించేటువంటి జీవితం
మనకు లేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అక్కడ మనకి ఆ ఫలించేటువంటి జీవితం కావాలనేటువంటి ఆశ, తృష్ణ, కోరిక మనలో ఉంటే మనం ఫలిస్తాం. అవును కదా, ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం జీవించేటువంటి వరంగా ఉంటాం. ఇక్కడే మనం ఫలించాలి. నేనేదో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫలిస్తాను అంటావా, అది కుదిరేపడినటువంటిది కానే కాదు నా ప్రియమైన వాళ్ళరా. అయితే అక్కడ ఆయన ఏమంటున్నాడు, వెతక వచ్చాను, మనలను కూడా వెతుకుతున్నాడు. నీ భక్తి నా భక్తి పాలు తాగే పిల్లల భక్తిలాగా ఉందా? పిల్లవాడు చిన్నప్పుడు పాలు తాగుతాడు, మరి తర్వాత ఆహారం కొంచెం తింటాడు, ఇంకా పెద్ద అయినప్పుడు ఆహారాన్ని ఇంకా బలంగా తింటాడు, ఎక్కువగా తింటాడు. అది అలాగే మనం ఇంకా చిన్నపిల్లల్లాగా పాలు తాగే భక్తిని చేస్తున్నామా? అలాగే ఇంకా మరి కొంచెం కూడా ఎదగట్లేదు కదా, అలాగే ఇంకా ఇంకా మరి కొంచెం కూడా ఎదగట్లేదు కదా. ఎత్తైనటువంటి మరి కొండ మీదకి నన్ను ఎత్తైనటువంటి స్థలంలోకి నన్ను ఎక్కించు అంటాడు దావీదు మహారాజు. అలా మనం ఎత్తైనటువంటి స్థలంలోకి ఎదగాలని ఆ స్థలాన్ని కోరుకుంటున్నామా? ఆయన యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్న మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటుండగా అట్టి ఆ స్థలంలో మనం కూడా కూర్చోవాలని, ఆయన దగ్గర మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటే మనం ఏది కోరుకుంటున్నాం? మన పండ్లను కూడా మనం కాయట్లేదు నా ప్రియమైన వాళ్ళరా. మనం కాసేటువంటివన్నీ కూడా మన పండ్లు ఎలా ఉంటాయి అంటే చేదు పండ్లుగా ఉంటాయి. ఆ చేదు ఏంటి అంటే మరి మనకు తెలుసు, ఆ చేదు స్వభావాలు మనలో ఉన్నాయి, అయ్యే మనం ఫలిస్తున్నాం. ఆ చేదు స్వభావాలు మన యొక్క మనస్సులో, మన హృదయంలో అవి పెరుగుతూ వస్తూ ఉన్నాయి, అందులో ఫలిస్తున్నాం. కానీ ఆత్మలో ఫలింపు లేదు. మనం ఆత్మలో ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు నా ప్రియమైన వాళ్ళరా. ఆ చేదైన వేరు ఏదైనా మలవకుండా చూసుకోమంటుంది దేవుని యొక్క వాక్యం. మన హృదయంలో చేదైనటువంటి వేరేదైనా మలిచినట్లయితే మనం మరి మంచి పండ్లను మరి కాసేటువంటి వరంగా ఉండవు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే దానిలో ఏమీ దొరకలేదు కనుక దీన్ని నరికి వేయము అంటున్నాడు. ఆ పండ్లు 3 సంవత్సరాల నుంచి పండ్లు వెతక వస్తూ ఉంటే దానిలో ఏమీ దొరకలేదు. మనల్ని వెతికినప్పుడు కూడా మనలో కూడా దేవునికి ఏమీ దొరకట్లా నా ప్రియమైన వాళ్ళరా. ఏం దొరకట్లా? మరి రక్షించబడినటువంటి నీవు మారు మనస్సు పొంది, మరి రక్షించబడినటువంటి నీవు పాపక్షమాపణ పొంది రక్షించబడి మరి బాప్తీసాన్ని తీసుకున్నావా? లేకపోతే బాప్తీసాన్ని తీసుకున్నటువంటి నీవు ఆ రక్షణను వణుకుతో భయంతో కాపాడుకుంటున్నావా? ఆ రక్షణను వణుకుతో భయంతో కాపాడుకుంటూ మనం ముందుకు కొనసాగలుగుతున్నామా అని ఆలోచన చేస్తే ఎక్కడా ఫలింపు లేదు, దేనిలో కూడా ఫలింపు లేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇంకా దేవుని ఎరగనటువంటి వారు మేము మరి దేవుల్లో ఉన్నామని చెప్పుకుంటూ ముందుకు నడుస్తున్నటువంటి మనం, నువ్వైనా నేనైనా ఎక్కడ ఫలిస్తున్నాం, ఏం ఫలిస్తున్నాం, ఎలాంటి ఫలాలను మనం అందించేటువంటి వరంగా ఉంటున్నాం, ఎలాంటి ఫలాలు మనలో నుంచి వస్తున్నాయి నా ప్రియమైన వాళ్ళరా. ఈ అంజూరపు చెట్టును 3 సంవత్సరాల నుంచి వెతక వచ్చినప్పుడు ఎక్కడా కూడా కాయలు కనపడలేదు, కాయలు దానికి పండ్లే కనపడలేదు అంటారు నా ప్రియమైన వాళ్ళరా. ఆ రీతిగా మనల్ని వెతుకుతూ వస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభు మనల్ని వెతుకుతూ వస్తూ ఉన్నప్పుడు మనలో కూడా ఏ ఫలాలు కనపట్లా. ఆత్మ ఫలాలు మనం ఫలించేటువంటి వరంగా ఉండట్లా. ఆత్మ ఫలాలు ఫలించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మతో నింపబడాలని, దేవుని యొక్క వాక్యంతో నింపబడాలని, కొలత లేనటువంటి అభిషేకంతో మనం నింపబడాలని ఆయన కోరుకుంటూ ఉంటే మనం దేనిలోనే ఫలించకపోతే మన భక్తి ఎందుకు? ఈ చచ్చిపుచ్చు భక్తి ఎందుకండి? ఈ నిరుపయోగమైనటువంటి భక్తిని మనం ఎందుకు చేస్తున్నాం? మనం ఈ లోకంలో ప్రతి దానిలోనూ ఫలించాలని కోరుకుంటాం. ఒక ఉన్నత స్థానంలో అందరికంటే ఎక్కువగా ఉండాలని కోరుకుంటాం. మన బిడ్డల భవిష్యత్తు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ ప్రక్కన ఉన్నటువంటి వారి యొక్క భవిష్యత్తు కంటే మన బిడ్డల యొక్క భవిష్యత్తు ఇంకా బాగుండాలని కోరుకుంటాం. మన ఆర్థిక వ్యవస్థ ఇంకా బాగుండాలని కోరుకుంటాం. కనుక ఇక్కడ ఫలిస్తున్నాం, కానీ
ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన మనల్ని వెతక వచ్చినప్పుడు ఆయనలో మనం దేవునిలో మనం ఎంత ఫలించాం, దేవుని కొరకు ఎలా జీవిస్తున్నాం, నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి ఆ యేసయ్యని ఏ దృష్టితో మనం చూస్తున్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మన భక్తి ఏ కొలమానంలో ఉంది అని ఆలోచన చేస్తే ఎక్కడా కూడా పండ్లు కనపడవు. ఆ అంజూరపు చెట్టు యొక్క పండ్లు లేవు కనుక వెతక వచ్చినప్పుడు దానిని నరికివేయమంటాడు. మనం కూడా ఫలించకపోతే ఏమవుతుంది? ఫలించినటువంటి ప్రతి తీగను కూడా మరి అగ్నితో కాల్చి వేస్తాను అంటాడు. ఫలించినటువంటి ప్రతి మొక్కని కూడా పెరిగి వేస్తాను అంటాడు. కనుక ఫలించినటువంటి మనం ఎక్కడ కాల్చబడతాము? అగ్నిలో కాల్చబడతాం నా ప్రియమైన వాళ్ళరా. ఫలభరితమైనటువంటి జీవితం మనకు కావాలి. ఎలా వస్తుంది మనకు? నేను ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు ద్రాక్షావళితో అంటుకట్ట పడితేనే ఫలిస్తాయి. అలా కాకుండా వేరుగా ఉంటే ఫలించవు కదా. కనుక మీరు కూడా నాకు వేరే జీవిస్తే మీరు కూడా ఫలించరు. ఇక్కడ ఈ అంజూరపు చెట్టును చూచినప్పుడు ఆయన వెతక వచ్చినప్పుడు పండ్లేమీ కనపడలేదు కదా. మనల్ని వెతక వచ్చినప్పుడు కూడా మనం ఆయనకి వేరే జీవిస్తున్నాం, లోకంతో కలిసి బ్రతుకుతున్నాం, లోకంలో చాలా బాగా బ్రతుకుతున్నాం, కానీ ఆయనకు వేరే జీవిస్తున్నాం. కనుకనే మన దగ్గర కూడా ఏ యొక్క ఫలాలు ఆయనకి కనపడలేదు నా ప్రియమైన వాళ్ళరా. కనుక ఆ చెట్టును ఏమంటున్నాడు? నరికివేయమంటున్నాడు. దీనివల్ల ఏమీ లాభం లేదు, దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు. అలాగే మన వల్ల కూడా ఏ లాభము ఉండదు భక్తి జీవితంలో, ఏ ఉపయోగము లేదా దేవునికి భక్తి జీవితంలో. ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆయన యొక్క ఆలోచన ఏంటి అంటే, మన పట్ల ఆయన ఆలోచనలు అతి గంభీరమైనటువంటివి. ఆయన ఆలోచనలు మన ఆలోచనలు వంటివి కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆయన తలంపులు మన తలంపులు వంటివి కాదు. ఆయన మనను ఉన్నత ఉద్దేశంతో, తన యొక్క ప్రణాళికతో, తన యొక్క చిత్తంతో, తన యొక్క పోలికతో మనను చేసి ఈ భూమి మీద మనల్ని నిలబెట్టింది. ఎందుకంటే మనం ఫలించాలని చెప్పి మరి మనం ఆయన వెతక వచ్చినప్పుడు మన దగ్గర ఫలాలు ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అక్కడ ఆ యొక్క చెట్టుని ఏమంటున్నాడు అంటే, ఇది మరి ఏమీ దొరకలేదు కనుక దీనివల్ల మరి ఏమీ లాభం లేదు, దీనివల్ల ఏమీ కూడా లాభం లేదు. అంజూరపు చెట్టునికి ఆ పండ్లు ఎక్కడ కనపట్టలా. ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడు? 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. అలాగే మనల్ని కూడా ఎన్ని సంవత్సరాల నుంచో చూస్తూ ఉన్నాడు. మనకిచ్చినటువంటి ఇప్పుడు మనం ఈ దినం ఇప్పుడు బ్రతికి ఉన్నామంటే ఇది దేవుని యొక్క మహాకృప, మహాదయ. ఎంతో మంది ఈ దినం చూడలేనటువంటి వారు ఉన్నారు, ఎంతో మంది దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి వారు ఉన్నారు. వారికంటే మనం గనులం కాదు, వారికంటే మనం జ్ఞానులం కాదు, వారికంటే మనం తెలియగలిగినటువంటి వారం కాదు. కానీ నా ప్రియమైన వారరా, ఆయన మనల్ని ప్రేమించి తన ప్రణాళిక మన పట్ల, తన చిత్తం మన పట్ల నెరవేర్చబడాలని చెప్పి ఈ భూమి మీద మనలను బ్రతికించాడు, జీవాన్ని ఇచ్చాడు. అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనను బ్రతకనిచ్చాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, బ్రతికినటువంటి మనం ఈ సమయాన్ని ఏం చేస్తున్నాం? ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? సమయం అనక అసమయం అనక దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని మరి మనం ప్రార్థించేటువంటి వరంగా, ఆయన స్తుతించేటువంటి వరంగా, ఆయన నామాన్ని మహిమపరిచేటువంటి వరంగా మనం ఉంటున్నామా? ఆయనకి సమయం ఇస్తున్నామా? ఆయన పాదాల చెంత మనం గడుపుతూ ఉన్నామా? ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఓర బషి గ్లోరీ షందర రికందర హోరి అరాషికందర హోరి మమర షందర హల్లెలూయా. రౌషల రాశికరమైనందర ప్రొఫెసీ జీసస్ కల్వరి. ఎందుకు మనకు ఆసక్తి లేదు? మరి ఆత్మీయ జీవితంలో మనకు ఆసక్తి లేదు, కానీ ఈ లౌకికమైనటువంటి విధానాల్లో చాలా ఆసక్తికరంగా మనం ఉంటూ ఉన్నాం. ఆయన మన పట్ల ఆయన ఆలోచనలు ఎటువంటివి? అతి గంభీరమైనటువంటివి. కనుక నా ప్రియమైన వాళ్ళరా అంటున్నాడు, అక్కడ భూమి వ్యర్థమైపోతుంది. ఈ అంజూరపు చెట్టు వలన అది నేను 3 సంవత్సరాల నుంచి వెతుకుతూ వస్తే ఆ పండ్లు కనపట్టలేదు కనుక అది భూమి
వ్యర్థమైపోతుంది. అంటే ఆ చెట్టు ఆక్రమించినటువంటి ఆ స్థలం అంతా కూడా వ్యర్థమైపోతుంది అంటుంది దేవుని యొక్క వాక్యంలో. అలాగే మనం కూడా వ్యర్థమైనటువంటి వాటి కోసం ప్రయాసపడుతున్నాం, వ్యర్థమైనటువంటి వాటి కోసం పరిగెత్తుతున్నాం. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళగా, ఎందుకు వ్యర్థమైనటువంటి వాటి కోసం పరిగెత్తి, వ్యర్థమైనటువంటి వాటి కోసం ఆలోచన చేసి, వ్యర్థమైనటువంటి వాటిని వెతుకుతూ మనం కూడా ఈ భూమి మీద వ్యర్థమైన రీతిగా భక్తిలో ఎదగకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లౌకికమైనటువంటి వాటి కోసం ప్రయాసపడుతూ బ్రతుకుతూ ఉన్నాం. ఇదంతా వ్యర్థమే కదా. సొలొమోను అంటాడు కదా, సూర్యుని కింద జరుగుతున్న సమస్తము వ్యర్థం 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 అని. సొలొమోను మహారాజు కూడా ఎంతో చేశాడు, ఆయన ఎంతో సంపాదించుకున్న తర్వాత అంటాడు, నేను ప్రయాసపడినంతా కూడా వ్యర్థమే అనిపిస్తుంది అంటాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాగే మన ప్రయాస దేవుని యందు ప్రయాస పడాలి. అలాగే మన ప్రయాస దేవుని యందు పడినప్పుడు ఆ ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. ఆయన యందు నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, అవమానపరచదు. మనం వ్యర్థంగా బ్రతుకుతున్నాము. ఎందుకు బ్రతుకుతున్నాం? ఈ భూమి మీద నన్ను ఎందుకు పంపించాడు, ఈ భూమి మీద నన్ను ఎందుకు నివాసం చేసేటట్టు చేశాడు అని చెప్పి మనం ఆలోచన చేస్తే మనం వ్యర్థమైనటువంటి వాటి కోసం పరిగెత్తేటువంటి వరంగా ఉండము నా ప్రియమైన వాళ్ళరా. అయితే ఏమైతే ద్రాక్ష తోటమాలితో చెప్పాడు ఎందుకు వ్యర్థమైపోవాలి అని చెప్పి. ఆ తర్వాత అంటాడు కదా, మరి అతను అంటాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఆ తోటమాలి ఏం చెప్తున్నాడంటే, మన యేసయ్య ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఆ తోటమాలిని కూడా ఏమంటున్నాడు, మరి అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు, దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు మనం ఏం చేస్తాం, చెట్టుకి చుట్టూ తవ్వి ఎరువు వేసి నీరు పోస్తాం. కనుక అలా ఉండనిమ్ము అని ఎవరు అడుగుతున్నారు? తోటమాలి అడుగుతున్నాడు, యేసయ్య అడుగుతున్నాడు. మనల్ని గురించి కూడా యేసయ్య ఆ రీతిగా తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. వాడు ఫలించలేదు, కానీ మరి ఆ యొక్క ఫలించని అంజూరపు చెట్టు జీవితం ఎలా ఉందో మన జీవితాలు కూడా ఆ ఫలించని అంజూరపు చెట్టు వలె ఉన్నాయి నా ప్రియమైనటువంటి వాళ్ళగా. మనం ఫలించని అంజూరపు చెట్టు వలె ఉన్నప్పుడు ఆ భూమి అంతా కూడా వ్యర్థమైపోతుంది అంటున్నాడు. మనం వ్యర్థమైనటువంటి దానికోసం ప్రయాసపడి, ఈ భూమి మీద వ్యర్థమైనటువంటి వాటి కోసం ఆతృతపడి, ఆయన యందు ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదని ఎరిగి కూడా, ఆయన యందు నిరీక్షణ సిగ్గుపరచుదని తెలిసి కూడా వ్యర్థమైనటువంటి వాటి కోసం ప్రయాసపడుతున్నాం కనుక ఆయన అంటాడు, ఇది ఈ స్థలం అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంటే అప్పుడే ఏమంటున్నాడు ఆ తోటమాలి ఏమంటున్నాడు, ఇంకొక సంవత్సరం ఎందుకు ఇచ్చాడు మనకి సమయం, ఎందుకు మనల్ని బ్రతికింప చేస్తున్నాడు, ఎందుకు మనల్ని జీవింప చేస్తున్నాడు, ఎందుకు మనకి జీవితాన్ని ఇస్తే అయ్యో ఇక తాగటం, అలాగే మరి వారి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించటం, ఆ రీతిగా మరి బ్రతికేటువంటి బ్రతుకు కోసం ఇవ్వాలా మనకి ఈ ఒక్క సంవత్సరానికి కూడా. ఆయన ఎందుకు దయదలిచి ఆయన అంటున్నారు, ఒక్క సంవత్సరం మటుకు ఉండనేమో, దాన్ని తవ్వి దాన్ని ఎరువు వేస్తాను అని చెప్తూ వస్తున్నాడు తోటమాలి. అటువంటి ఒక సంవత్సరం దేవుని యొక్క సన్నిధిలో గడపటం ఒక్క దినం 1000 దినాల కంటే శ్రేష్టమైనటువంటిది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఆయన సన్నిధిలో గడపటానికి మనం వెళ్ళలేకపోతున్నాం. 1000 దినాల కంటే శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని, ఆ శ్రేష్టతను మనం సంపాదించుకోలేనటువంటి వారంగా ఉంటున్నాం. ఎందుకంటే మనం దిక్కుమాలిన బ్రతుకుతున్నాం, ఈ లోకంలో జీవిస్తూ పేకాటలాడుతున్నాం, త్రాగబోతున్నాన్ని, అలాగే మరి వ్యభిచారాలు, అబద్ధాలు, జూదాలు, ఒకరికొకరు చంపుకోటాలు, మానభంగాలు, అలాగే సంసారంలో మరి కుటుంబాల్లో మరి సమాధానం లేనటువంటి పరిస్థితులు, ఇలాంటి జీవితాలను మనం జీవిస్తూ వస్తున్నాం నా ప్రియమైన వారా. అయినప్పటికీ కూడా అక్కడ తోటమాలి 1 సంవత్సరం వరకు ఉండని మనం చెప్పినట్లుగా యేసు ప్రభు మన పట్ల దయ చూపించి, యేసు ప్రభు మనల్ని కరుణించి ఇంకొక సంవత్సరం మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నాడు. ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ వస్తున్న కొలది కూడా మనం మరి ఆయనలో అదే ఫలాలు, అంజూరపు చెట్టున కాయలు లేనట్లుగా ఆయన వెతక వచ్చినప్పుడు మనం కూడా పండ్ల
లేకపోతే మనం ఫలించకపోతే ఆయన ఎంత దుఃఖపడతాడు, ఆయన ఎంత కన్నీరు కారుస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఆయన సంతోష పెట్టేటువంటి బ్రతుకు, ప్రీతి పాత్రమైనటువంటి బ్రతుకు మనం జీవించలేనటువంటి మరి జీవితాన్ని జీవిస్తూ ఉంటుండగా ఎందుకు మనకి నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.